హాయ్ ఆల్ ఇప్పుడే మన నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'ద మ్యాచ్' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్. నాకైతే నచ్చింది. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి మనకి ఒక కొరియన్ మూవీ అనమాట. కానీ మనకి ఇంగ్లీష్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ రన్ టైమ్ కూడా వచ్చేసి మనకి దగ్గరగా 1 అవర్ 45 మినిట్స్ మాట అంతే. యాక్చువల్‌గా ఈ మూవీ మనకి రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసి తీశారనమాట. కొరియాలో ఒక స్టూడెంట్ అండ్ టీచర్ వాళ్ళిద్దరూ గో గేమ్ ఛాంపియన్స్ మాట. వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీయే ఈ మూవీ మాట మనకి. యాక్చువల్‌గా ఈ గో గేమ్ అనేది చైనాలో ఆరిజినేట్ అయిందన్నమాట. కానీ ఈ గేమ్ అనేది చైనా, జపాన్ అండ్ కొరియా ఈ 3 దేశాల్లోనూ బాగా ఆడతారు. గో గేమ్‌ని ఎలా ఆడతారంటే 19:9 ఒక చెస్ బోర్డ్ లాంటిది ఒక బోర్డ్ ఉంటదన్నమాట. బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్ ఉంటాయి. ఈ బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్‌ని వాడి ప్లేయర్స్ వాళ్ళ టెరిటరీస్‌ని బిల్డ్ చేసుకుంటారు. దీంట్లో ఏంటంటే ఎయిదర్ వాళ్ళ టెరిటరీస్‌ని వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి, లేకపోతే అవతలి వాళ్ళ యొక్క టెరిటరీస్‌ని వీళ్ళు అటాక్ చేయాలి. ఎవరి దగ్గర అయితే ఎక్కువ టెరిటరీస్ ఉంటాయో వాళ్ళే విన్ మాట. చెప్పినంత ఈజీ అయితే కాదు, చాలా స్ట్రాటజిక్‌గా ఆడాలి, చాలా మైండ్ అనేది వాడాలన్నమాట ఈ గేమ్‌లో. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే మనకి స్టార్టింగ్‌లో మనకు ఒక గో ఛాంపియన్ని చూపిస్తారన్నమాట. తిను నార్మల్‌గా ఈ గో గేమ్స్ అనేవి ఎక్కడైతే కండక్ట్ అవుతున్నాయో ఆ ప్లేస్‌కి ఒక చోటుకి వెళ్తాడు. అక్కడ ఒక చిన్న పిల్లాడిని చూస్తాడు. ఆ పిల్లాడు ఏంటంటే తనకున్న ఏజ్ కన్నా తను చాలా బాగా ఆడతాడనమాట. తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ తను డిఫీట్ చేస్తూ ఉంటాడు. మన ఛాంపియన్ ఏం చేస్తాడంటే ఈ చిన్న పిల్లాడికి ఒక టాస్క్ ఇస్తాడనమాట. ఇది కనుక నువ్వు సాల్వ్ చేస్తే ఛాలెంజ్ చేసి నన్ను ఓడించే ఛాన్స్ నీకు ఇస్తాను అని చెప్తాడనమాట. ఈ చిన్న పిల్లాడి యొక్క ఇంట్రెస్ట్ అండ్ తన ఇంటెలిజెన్స్‌ని తిను అబ్జర్వ్ చేసి తనని ఒక ఛాంపియన్‌గా ఎలాగైనా తీర్చిదిద్ది తన యొక్క లెగసీని ఈ కుర్రాడి ద్వారా కంటిన్యూ చేయాలనుకుంటాడనమాట. కుర్రాడిని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. కొన్ని ఇయర్స్ పాటు విగరస్‌గా ట్రైనింగ్ ఇస్తాడు. దాని తర్వాత ఏమవుద్దంటే కుర్రాడు గేమ్స్ ఆడడానికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఒక రోజు తన గురువునే తను ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. గెలుపు ఓటమిని ఇద్దరు కరెక్ట్గా తీసుకున్నారా, లేకపోతే ఈ కుర్రాడు తన గురువుని సర్పాస్ చేశాడా అన్నది స్టోరీ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏదైతే గో గేమ్ని చూపించాలనుకున్నారో దాని దగ్గర నుంచి వీళ్ళు ఎక్కడికి డీవియేట్ అవ్వరన్నమాట. దాన్ని మాత్రమే చూపిస్తారు. మొత్తం మనకి మూవీ మొత్తం 90% ఆ గేమే ఉంటుంది. ఎవరో ఒకలా గేమ్ ఆడుతూ ఉంటారన్నమాట. దాని చుట్టూవే చూపిస్తారు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే టీచర్ అండ్ స్టూడెంట్ వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఆ 2 చూపించారు. అదైతే చాలా బాగుంది. ఇంకా ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే చూడండి, మంచి మూవీ. ఒకవేళ మీకు గో గేమ్ గురించి బాగా తెలుసు అనుకో, ఈ మూవీని మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.